ఇవాళ ఇప్పుడు నువ్వు పెళ్లి పెళ్లి చేసుకున్న చేసుకోలేదనుకోండి, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని ఏది మీరు అనుకుంటున్నారా? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అని నేను ఎప్పుడు చెప్పాను. ఇందుకు మీరు హ్యాపీ ఉన్నారా పెళ్ళైన నేను తర్వాత? 100% హ్యాపీగా ఉన్నా. 100% 100% హ్యాపీగా ఉన్నా. ఓకే. 100% హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నాకు ఒక అదృష్టం ఏంది అంటే నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్నే చేసుకున్నా కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. రెండోది పెళ్లి చేసుకున్న ఇప్పుడు మన లైఫ్లో సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలని ఒక వీడియో చేస్తే దాని మీద కామెంట్ ఉంది. ఓకే. పెళ్లి చేసుకుంటే నాకు రూపాయి లేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో అబ్బాయిలు 100% సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలనేది నా ఒపీనియన్. మీరేమంటారు? అన్ని సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే దాంట్లో ఆనందం ఏముంది అంటే నేను సెటిల్ కాకుండా ఈ రోజుల్లో ఏ పెళ్ళి అమ్మాయి అంటే వచ్చి చేసుకుంటున్నారండి కాపాడుకోవడం అసలు? ఒక యా? అబ్బాయి సెటిల్ కాలేదు అంటే ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది వచ్చి ఒక అబ్బాయిని చెప్పండి అసలు? అంటే మీరు పెళ్ళి అంటే ఓన్లీ ఆర్థిక సంబంధాల గురించే చూస్తున్నారు కదా. లేదు పెళ్ళి అంటే ఆర్థిక సంబంధాలు కాదు. అని మీరు నేను అనుకుంటున్నామండి. బయట అది అమ్మాయిలు యువతకు ఎట్లా? నేర్పాలి అని చెప్తున్నా. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేర్పాలి అని చెప్తున్నా నేను. ఓకే. పెళ్ళి అంటే ఆస్తులు చూసుకోవడము, పెళ్ళి అంటే అంతస్తులు చూసుకోవడం, పెళ్ళి అంటే స్టేటస్ చూసుకోవడం కాదు అని చెప్తున్నా. ఇప్పుడు యువతరం మర్చిపోయిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా దాన్ని. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో అమ్మాయిలందరూ గాని, అమ్మాయిల పేరెంట్స్ గాని మెయిన్‌గా థింక్ చేసేది ఏంటంటే అబ్బాయికి ఎంత సాలరీ వస్తుంది, అబ్బాయికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, అబ్బాయికి ఏ కారు ఉంది, ఏముంది ఇవే చూసుకుంటున్నారు. అందుకే వాడు మంచోడా అందుకే చెడ్డోడా అనేది ఎవరు ఆలోచించడం లేదు ఈ అందుకే రోజుల్లో. ఆడ పెళ్లి చేసుకుంటున్నారు వచ్చి మా ఆఫీసులో పడుతున్నారు. డివోర్స్ కోసం. మంచోడా చెడ్డోడా అని ఆలోచించకుండా మీరు చెప్పిన క్వాలిటీని చూస్తున్నారు. కథం పెళ్లి చేసుకుంటున్నారు, డైవర్స్ కోసం వచ్చి నిలబడుతున్నారు. ఇక డైవర్స్ తీసుకోవడానికి పెళ్లి ఎందుకు హాయిగా అట్నే ఉంటే అయిపోతుంది కదా. ఓకే. సో డైవర్స్ ఇలా థింక్ చేసే పేరెంట్స్ గాని అమ్మాయిలకు గాని మీరేం చెప్తారు? నేనైతే ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలనుకుంటా మాత్రం నేను ఇద్దరిని కాపాడుకునే గుణం ఉండాలని చెప్తాను. ఇద్దరికి ఓకే. రిలేషన్షిప్ కాపాడుకోవాలంటే ఏంటంటే కొద్దిగా జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలా. ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు మైళ్ళు ఒక తిరుగు ఉండవు. ఏ రెండు మైళ్ళు ఒక తిరుగు ఉండవు. మనం ఇంతవరకు ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంది, ఇండియాలో డైవర్స్ రేషియో పెరగడానికి ఏంటంటే ఇంతవరకు మనం సామాజిక కట్టుబాట్లలో బతికేసినాం. సామాజికంగా ఎప్పుడైతే కట్టుబాట్లలో బతికేసినామో అప్పటి వరకు కొద్దిగా మనకు భయం, సమాజం అంటే భయం, పెద్దలంటే కొద్దిగా గౌరవం ఉన్నంతకాలం కుటుంబ వ్యవస్థ గుప్పిట్లో ఉండిపోయింది. ఎప్పుడైతే ఈ మనకు సామాజిక బాధ్యత నుంచి మనం బయటకు వచ్చి స్వేచ్ఛలోకి వచ్చినామో అక్కడి నుంచి ఈ టాపిక్ మొదలైంది మనకు. ఓకే. అట్లా